చదివించుకుంటుంటారు. ఇప్పుడు రోజా గారు ఉన్నారండి. రోజా గారు ఏం చేస్తారంటే ఆమె చెవిలో తిట్టమని చెప్పారని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎలా ఉంటదంటే రోజా గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి అని ఒక సీనియర్ నాయకుడు వచ్చి అక్కడ చెప్పారంటే ఒక స్క్రిప్టెడ్ ప్రకారం సజ్జలా గారే డైరెక్ట్ గా ఎన్నోసార్లు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సజ్జలా గారే తిట్టమని చెప్తాడు, దాడులు చేయమని చెప్తాడు, ఉంటే ఉంటే పోతే పోతాం అనేటువంటి ఫ్లెక్స్లు పెట్టమని చెప్తారు, అంటే కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టమని చెప్తారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక స్క్రిప్టెడ్ గా అంటే జనంలో ఎలాగా రచ్చ చేయాలి, చర్చ కాదు వీళ్ళ రచ్చ ఎలా చేయాలన్న దాని మీద ఒక పట్టున్నటువంటి వ్యక్తులుగా ఆ విధ్వంసాలను సృష్టించినటువంటి ఇది వాటికి రూపకర్తలుగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు, వైసీపీలో ఉన్నటువంటి అధిష్టానంలో పెద్దలు చేసేదానికి యువతరం బలి కాకూడదు. ఇవాళ మీరు క్రైమ్ రికార్డు రేపొద్దున మీరు ఉద్యోగాలకు వెళ్తే క్రైమ్ రికార్డు అడ్డొస్తుంది, భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఆ రోజు మీ ప్రభుత్వం అప్పుడు మీ పార్టీ అధిష్టానం వస్తుందా, లేకపోతే ఉద్యోగం ఇప్పిస్తుందా, లేకపోతే కేసులు ఎత్తేస్తుందా? కేసులు ఎత్తేస్తుంది రేపొద్దున పార్టీ అధికారంలోకి వస్తే కనుక అన్నది పగటి కళ. ఎందుకంటే మేము కాకినాడ జిల్లాలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని వారి తల్లి గారిని తిట్టినప్పుడు, బండబూతులు పబ్లిక్ లో తిట్టినప్పుడు మేము దాన్ని శాంతియుతంగా ఖండిస్తే ఆ రోజు ఆయన ఇంటి మీదకి ఏదో మేము క్షమాపణ చెప్పమంటే క్షమాపణ కూడా చెప్పలేక ఈగోకి వెళ్ళినటువంటి వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆ రోజు ఆయన ఇంటి మీద ఏదో మేము దాడికి వెళ్ళామన్నట్టుగా అక్కడ రౌడీని పెట్టుకొని మా మీద కర్రలతోని కత్తులతోని దాడులు చేయించి రాళ్ళతో చేస్తే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి సాయిబాబా గుడిలోకి వెళ్ళి తల దాచుకుని ప్రాణాలు కాపాడుకున్నటువంటి వ్యక్తులు. ఆ రోజు కేసుల్లో 35 మంది మేము ఆ రోజు బలైనటువంటి వ్యక్తులు. 5 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూరు తిరుగుతూ ఉన్నాం. ఇవాళ మా పార్టీలో ఉన్నటువంటి అప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు కావచ్చు, కొంతమంది నేతలు కావచ్చు, ఈ రోజుకి కూడా వాళ్ళు కొంచెం అసంతృప్తితో ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ కోర్టులకు కేసుల విషయంలో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నా సరే కానీ ఖచ్చితంగా కోర్టు కేసు ఉందంటే ఆ పార్టీలో ఉన్నా సరే కానీ ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. మొన్న కూడా అటెండ్ అయ్యారు సార్ వైసీపీలో ఉన్నటువంటి నేతలు కూడా. ఓకే మేడం, ఇక్కడ ఒకటి కృష్ణవేణి గారు, పార్టీల జోలికి నేను వెళ్ళట్లా. ఒక నిమిషం కృష్ణవేణి గారు, పార్టీల జోలికి మనం వెళ్ళొద్దు. ఏ పార్టీ అయినా సరే పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలి. మీ పార్టీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీ పార్టీకి క్రియాశీల సభ్యత్వం చేస్తుంది. ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించేటువంటి ప్రయత్నం లీగల్ టీమ్స్ ఉన్నాయి. నేను కూడా చూసా కొన్ని కేసులకు సంబంధించి గతంలో నేను చూసినటువంటి పరిస్థితి. సో కనీసం లీగల్ సహాయం కూడా అందట్లేదు అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఇందాక సురేష్ గారు ఒక మాట అన్నారు, మరి ఇప్పటంలో పవన్ కళ్యాణ్ చేసింది రైటా, లేకపోతే రెడ్ బుక్ పట్టుకున్నటువంటి లోకేష్ చేసింది రైటా అనేటటువంటి ఒక సమర్థనీయమైనటువంటి కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. అవి ఎంతవరకు సమర్థనీయం అంటారు చెప్పండి. సార్ రాజు గారు ఇక్కడ ఒక విషయం చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా చెప్తాను. ఎందుకంటే ఆ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడా కూడా ఒక ఆవిర్భావ సభ పెట్టుకోవడానికి ప్లేస్ ఇవ్వలేదు. ఇప్పటి ప్రజలు ముందుకు వచ్చి అక్కడ ప్లేస్ ఇచ్చారు ఆ సభ నిర్వహించుకోవడానికి. అక్కడ సభ నిర్వహించుకోవడానికి అక్కడ ప్లేస్ ఇచ్చారని ఆ గ్రామం మీదే విధ్వంసం సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఆ ప్రజలకి అండగా నిలబడడానికి పార్టీ ఆఫీస్ నుంచి, మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉంటే ఎలా నిర్బంధించారో ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆయన్ని ఏ రకంగా అడ్డుకున్నది అన్నది పూర్తి